ప్రశాంతంగా సాగిపోతున్న ప్రయాణంలో ఊహించని షాక్ ఎదురైతే అందులో ఉండే ప్రయాణికుల ఫీలింగ్ ఎలా ఉంటుంది? అది కూడా గాల్లో ప్రయాణిస్తున్న సమయంలోనే అయితే భయంతోనే ప్రాణాలు సగం చచ్చిపోతాయి. అలాంటి అనుకోని పరిస్థితుల్లోనే నడి రోడ్డుపై హెలికాప్టర్ ల్యాండ్ అయితే ఇంకా ఊహించడానికి కూడా ఒకంత ఆశ్చర్యం, భయం అన్నీ కలగలిపి వస్తాయి. ప్రయాణిస్తున్న వారికే కాదు, ఈ తతంగాన్ని చూస్తున్న వారందరికీ కూడా భయం పట్టేసుకుంటుంది. ఈ తరహా ఘటనే ఉత్తరాఖండ్లో తాజాగా చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది. భారీ సంఖ్యలో భక్తులు ఈ యాత్రను చేసేందుకు రుద్రప్రయాగ్కు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి కొంతమంది కాలినడకన లేదా వాహనాల్లో వెళ్తే మరికొందరు హెలికాప్టర్లలో వెళ్తుంటారు. ఈ క్రమంలోనే కేదార్నాథ్కు వెళ్లే భక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బదాసు ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. జనావాసాల మధ్య ఒక్కసారిగా హెలికాప్టర్ అత్యవసరంగా దిగడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లుగా సమాచారం అందగానే మెడికల్ ఎమర్జెన్సీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సేవలందించారు. ఈ ఘటన పైన ఆ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 5 ప్రయాణికులతో పాటు ఒక పైలట్ సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో హైవేపై ప్రయాణిస్తున్న ఓ కారు తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఉత్తరాఖండ్లో ఉండే ప్రతికూల వాతావరణం కారణంగా అప్పుడప్పుడు ఇలా హెలికాప్టర్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం సర్వసాధారణమే అని చెబుతున్నారు. ఈ ఘటన పైన ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా స్పందించింది. వెంటనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి సమాచారం అందించింది. ఈ అత్యవసర ల్యాండింగ్ కు గల కారణాలపైన డీజీసీఏ దర్యాప్తు జరిపిన తర్వాత అధికారులు మరిన్ని విషయాలు వెల్లడించనున్నారు. మిగిలిన హెలికాప్టర్ కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారమే సాధారణంగా జరుగుతాయని తెలిపారు.